హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. రగులుతున్న రాష్ట్రం, 2 వారాలుగా అంగన్వాడీల సమ్మె. కడుపు మండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు. చలో విజయవాడకు ఆశా వర్కర్లు సిద్ధం. 7 రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన. కేజీబీవీ ఉద్యోగుల సమ్మె సైరన్. సర్కారుపై వాలంటీర్ల వార్. ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ. నేడు రేపు విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ. అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం. సమ్మె యథాతథం. నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపు. జనవరి 3న కలెక్టరేట్ల దిగ్బంధం. సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. మంత్రి బొత్స హెచ్చరిక. క్రీడా ఆణిముత్యాలను వెలికితీస్తాం. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి. గుంటూరులో ఆడుదాం ఆంధ్ర ప్రారంభించిన సీఎం జగన్. మీరు వేటేస్తే మేము ఓటేస్తామా? టికెట్లు ఎగ్గొడితే రాజ్యసభ ఎన్నికల ప్రతాపం చూపిస్తాం. జలక్కిచ్చేందుకు సిద్ధమవుతున్న వైకాపా ఎమ్మెల్యేలు. గండం గట్టెక్కగలమా అని లెక్కలేసుకుంటున్న అధినాయకత్వం. నీకు రాజ్యసభ సీటిత్తా, 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకో. సమీప బంధువుకు జగన్ ఆఫర్. సీఎం చెబితేనే వినని వారు నా మాట వింటారా అని ఆయన ఆవేదన. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది విడ్కోలు. జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్. 9 మంది కేంద్ర మంత్రులు. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు. 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం. ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక. ఫీజుల చెల్లింపులో జాప్యం. ప్యాకేజీ ధరలు పెంచకపోవటాన్ని నిరసిస్తూ నిర్ణయం. ఇక ఎన్ఆర్ఐ ఎస్ఎస్వికి పాస్పోర్ట్ తిరిగిచ్చేయండి. సిబిఐకి హైకోర్టు ఆదేశం. నిబంధనలు పాటించకుండా స్వాధీనం చేసుకోవటంపై ఆక్షేపణ. వైకాపాకు ఓటు వేయనన్నందుకు వృద్ధురాలి చెంప పగలగొట్టిన నేత. ఆసుపత్రి పారిన బాధితురాలు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో దారుణం. గ్రావెల్ దోపిడీలో పొన్నూరు ఎమ్మెల్యే సీఎం జగన్కు వాటా. 2200 కోట్లు దోచేశారంటూ తెదేపా నేతల మండిపాటు. చేబ్రేలులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాల పాదయాత్ర. ఇక ఆంధ్రజ్యోతి. జగన్ ఆడుదాం ఆంధ్ర. ఆడకముందే అబాసుపాలు. ఆర్భాటంగానే మిగిలిపోయిన తొలి రోజు ఆడుదాం. వాలంటీర్ల ఎంపైలు. ఆత్మలకు ఆటలో చోటు. కనిపించని జోష్. మైదానాలు ఖాళీ. బయట యువత. నిర్వాహకులైన సచివాలయ సిబ్బందిలోనే నిరాశ. ఆటలు ప్రారంభం కాకముందే వెళ్ళిపోయిన డ్వాక్రాలు. గుంటూరులోని నిలబడిలో ప్రారంభించిన సీఎం జగన్. ఊరించి ఉసూరుమనిపించి ఉద్యోగులతో సర్కారు ఆటలు. పలు హామీలపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నామంటూ సమాచారం. అనుకూల మీడియాల ప్రచారం. ఆఖరి నిమిషంలో భేటీ లేదని జలక్. ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల ఆగ్రహం. ఇక జనం ఆందోళనాంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు. అటు అంగన్వాడీలు, ఇటు వాలంటీర్లు. వీరితో పాటు మున్సిపల్ కార్మికుల ధర్నాలు. 5 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనలు. నేటి నుంచి మేర్పు సమ్మెలోకి కేజీబీవీ టీచర్లు. అన్ని వర్గాల ఒత్తిడితో సర్కారు ఉక్కిరిబిక్కిరి. జీతాలు పెంచేందుకు నో. వచ్చే ప్రభుత్వంలో పెంచుతాం అన్న మంత్రులు. ప్రత్యామ్నాయం చూస్తామంటూ హెచ్చరిక. పెంచేదాకా సమ్మె ఆపమని అంగన్వాడీల స్పష్టీకరణ. జనసేన ఓట్ల చీలికకు చీకటి వ్యూహం. జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ. గుర్తు బకెట్. అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్. కూకట్పల్లిలో పోటీతో బకెట్కు 800 ఓట్లు. ఏపీలోనూ ఆ పార్టీ అభ్యర్థులను నిలిపే అవకాశం. పవన్ అభిమానులను గందరగోళపరచడమే లక్ష్యం. కులాల మధ్య చిచ్చుకు తప్పుడు లేఖల సృష్టి. పవన్ అనని మాటలు అన్నట్లుగా పోస్టులు. ఉపాధి కూలి వేతనము ఎవరా? తూర్పులో విధులు బహిష్కరించిన వాలంటీర్లు. ఆడుదాం ఆంధ్ర పోటీలకు దూరం. హిందూపురంలో మున్సిపల్ కార్యాలయ ముట్టడి. జగన్ చెవులో మోత మోగాలి. కంచం గరిటతో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త నిరసన. మంత్రులు రోజా, గుమ్మనూరు జయరాంల ముట్టడి. ఎంపీ అయోధ్య ఎమ్మెల్యేలు కిలాల రోసియా, పద్మావతికి సెగ. అంగన్వాడీ ఆశ. మున్సిపల్ వర్కర్లు, వాలంటీర్ల ఆందోళనకు టీడీపీ మద్దతు అన్న లోకేష్. పిడికిలెత్తిన మున్సిపల్ కార్మికులు. ఆప్కోస్ మాకొద్దు, పర్మినెంట్ ముద్దు అని నినాదాలు. మద్దతు ప్రకటించిన సిఐటియు, ఏఐటియుసి నేతలు. కేజీబీవీ టీచర్ల సమ్మె నోటీసు. సంక్రాంతి తర్వాత జిల్లాలకు లోకేష్. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో భేటీ. ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభం. 40 రోజుల పర్యటన పూర్తి. షర్మిలను సాధారణంగా స్వాగతిస్తాం. ఆమె వస్తే కాంగ్రెస్లో బలోపేతం. రుద్రరాజు. నేడు ఢిల్లీలో కీలక భేటీ. పీసీసీ నేతలతో ఏఐసీసీ పెద్దలు భేటీ. ఇక వాడుకుందాం ఆడుకుందాం. అవసరాలు తీరాక విసిరేద్దాం. ఇదే జగన్ నైజం. అధికారులు నేతలకు ఒకే ట్రీట్మెంట్. న్యాయ నిపుణులు, క్రీడాకారులపైన ఇంతే. కొత్తలో సీఎస్ ఎల్వీని అన్న అని పిలిచి చేయి పట్టుకొని నడిపించాలని అభ్యర్థన. తర్వాత అత్యంత అవమానకరంగా
అప్రధాన్య పోస్టుకు తరిమేసి డీజీపీ సవంగ్కు అదే గౌరవం. క్రికెటర్ అంబటి రాయుడిని ఈ మధ్య ఆకాశానికి ఎక్కిన జగన్ ఆడుదాం ఆంధ్రాకు రానివ్వని వైనం. 29 నుంచి ఆరోగ్యశ్రీకి బ్రేక్. 1000 కోట్ల బకాయిలున్న స్పందించిన సర్కారు. ట్రస్ట్కు నెట్వర్క్ ఆసుపత్రులు లేక పత్రికా ప్రకటన. బిల్లులు చెల్లించాలి, ప్యాకేజీలు పెంచాలని డిమాండ్. ఈ టెండర్లు చెల్లుతాయా? పర్యావరణ అనుమతి లేకుండా ఎలా పిలిచారు? రాష్ట్రంలో బీచ్ శాండ్ మినరల్స్ నిల్వలు ఎన్ని? బీచ్ శాండ్ టెండర్ల ఫ్రీ బీడ్ మీటింగ్లో ప్రశ్నలు. కంపెనీల నిలదీతతో ఏపీ ఎండీసీ ఉక్కిరిబిక్కిరి. డొంక తిరుగుడు జవాబులిచ్చిన గనుల శాఖ. పలు అంశాలపై దాటవేత, ప్రైవేటు అధికారులతో జవాబులు. తిరుపతిని వాటికన్ సిటీ చేశారు. ఆడుదాంలో డిప్యూటీ సీఎం స్వాముల ప్రశంసలు. భార్య అత్తను నరికేశాడు. అడ్డొచ్చిన వారిపైన కత్తివేటు. అత్త మృతి, మరో 4గురికి గాయాలు. ఏలూరు జిల్లా వేగివాడలో దారుణం. ఇక విశాఖలో కరోనాతో మహిళా మృతి. మద్యం లెక్కలు మాయం. వెబ్సైట్లో తొలగించిన బెవరేజ్ కార్పొరేషన్. ఇప్పటిదాకా బహిరంగ అమ్మకాల వివరాలు. డిపోలు జిల్లాల వారీగా అందుబాటులో. ఎన్నికల వేళ తొలగించిన ప్రభుత్వం. అధికార పార్టీకి మద్యం ఇచ్చేందుకేనా? లెక్కల మాయంతో సర్వత్రా అనుమానాలు. సాక్షి మెగా టోర్నీ మొదలైంది. ఆటలతో ఆరోగ్యం, ఆణిముత్యాలు వెలికి తీస్తాం. గ్రామీణ యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి దేశానికి అందిస్తాం. సీఎం జగన్. ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంత అవసరమో అవగాహన కల్పిస్తాం. ఇక ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర టోర్నీ. టాలెంట్ హంట్లో అందరూ భాగస్వాములే. 47 రోజుల పాటు 5 దశలో క్రీడా పోటీల నిర్వహణ. దేశ చరిత్రలోనే ఇది మైలురాయి. మెగా టోర్నీని గుంటూరులో ప్రారంభించిన ముఖ్యమంత్రి. వేడుకగా ఆట ప్రారంభించిన సీఎం జగన్. కొద్దిసేపు క్రికెట్ బ్యాటింగ్. క్రీడాకారులకు కిట్ల పంపిణీ. సంబరంలో ఆడుదాం ఆంధ్ర. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన క్రీడాకారుల ఉత్సాహం. కోవూరులో సాధికార ప్రదర్శన. నెల్లూరు జిల్లా నార్తురాజుపాలెనికి తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. ఘనంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. జై జగన్ నినాదాలతో హోరెత్తిన రాజుపాలెం. సమ్మె విరమించండి, బెదిరించడం లేదు, అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అంగన్వాడీల 11 డిమాండ్లలో ప్రభుత్వం 10 పరిష్కరించింది. వాటి జీవోలు కూడా వచ్చాయి. వేతనాల పెంపు ఒకటే మిగిలింది. సంక్రాంతి తర్వాత దానిపైన సానుకూలంగా నిర్ణయం. 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి, సహకరించండి. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిస్తాం. అంగన్వాడీ యూనియన్ నేతలతో ప్రభుత్వ బృందం. ఇక వాలంటీర్ల సమ్మె అవాస్తవం. సమ్మె ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘాలు. నిన్నటిదాకా వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ ప్రతిపక్షాలు, పచ్చ మీడియా విష ప్రచారం. ఇప్పుడు ఆ వాలంటీర్లలో కొందరైనా చీల్చి రెచ్చగొట్టేందుకు నానాపాట్లు. ఇదంతా పచ్చ బ్యాచ్ కుట్రేనంటున్న వాలంటీర్లు. సో ఇవి ప్రధాన దినపత్రికల్లోని వార్తలు.